హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి సార్, ఎవరండి? మేము ఇట్లా యేసుప్రభుది ఫోటో హ్మ్. చూసినాం సార్ ఫోన్లా. అర్థం హలో, కాలేదు, అర్థం కాలేదండి. యేసుప్రభును తిట్టుండ్రు. ఏంది సార్ ఇది? దేవుళ్ళని తిట్టుకమేంది? ఎవరు? ఇదే ఫోన్లో వాట్సాప్ లో చూపిస్తురు. మీ నెంబర్ ఉంది, వాట్సాప్ లో వచ్చింది. నా నెంబర్ ఉందా? ఈ నెంబర్ ఉందండి. ఎక్కడండి మీ అడ్రస్? నాది హైదరాబాద్. మేము షాద్నార్కి వెళ్ళి చేస్తున్నామన్నా. ఇది అయితే హ్మ్. యేసుప్రభును కించపరిచినట్టు ఉంది. ఏమ దాని ఏమనుంది దాంట్లో చెప్పండి. వాడు ఏమంటుండంటే, యేసుప్రభును నేను శిలలు కొడుతుంటే యేసుప్రభు అడగాలి కానీ మీరెవరు అడగనీకే అని అంటుండు. యేసు ప్రభు సీరియల్ కొడితే అడగటానికి నేనెవరా? ఆ మీరెవరు అంటుండు. మాట్లాడుతురు కదా ఫోన్లా. ఏదో మీకు నెంబర్ ఉంది కదా, మీకు తెలిసి మీకు అడిగి కాదండి, తెలుసుకుందామని ఫోన్. నేను యేసు ప్రభు గురించి మాట్లాడేది నిజమే. ఏ మాట మాట్లాడాను నాకు క్లారిటీ ఉండాలి కదా. అదే అదే యేసుప్రభుకు శిలలు మేము కొడితే ఆ అయితే యేసుప్రభు మమ్మల్ని అడుగుతారు, మీరెవరు అంటురు. ఓ లేడీస్ ఆ మాట నేను మాట్లాడుతుంటే. అనలేదండి. మీరు కాదండి, ఎవరు ఎందుకు ఈ కాదు కులమత కాదు, భేదాలు ఒక్క ఎందుకు నిమిషం. వస్తున్నాయని. యేసు ప్రభు సీరియల్ కొడితే అంటే యేసు సీరియల్ కాదు నేను అన్నది. ఆ, యేసు ప్రభుని తిడితే యేసు ప్రభు వచ్చి అడుగుతాడు కానీ మీరెవరు అడగడానికి అడిగాను నేను. అవు అవు. అది అడిగింది. కాదు సార్, ఇది సీరియల్ కాదు. దేవుళ్ళు. దేవుళ్ళు అందరూ ఉన్నారు, ఏ మతపోళ్ళు వాళ్ళని నమ్ముతారు. ఓకే, ఇప్పుడు సూపర్. ఇప్పుడు మనం వాళ్ళ ఆ మతాన్ని ఈ మతాన్ని కించపరచడం ఏంది సార్ ఇది? తప్పు సార్. అలా కించపరిచే వాళ్ళని ఏం చేద్దాం చెప్పండి. ఎందుకు సార్? వాళ్ళ మతంలో వాళ్ళు నమ్ముతారు దేవుళ్ళు, మన సార్ మతంలో సార్ మనం నేను నమ్మాలి, ఊకోవాలి. నేను అడుగుతున్నది, అలా కించపరిచే వాళ్ళని ఏం చేద్దాం? సార్, అలా ఇప్పుడు ఇతర దేవుళ్ళని కించపరిచే వాళ్ళని ఏం చేద్దామండి? వాళ్ళు ఏమంటలేరు కదా సార్, మా దేవుణ్ణి మీరెవరు తిట్టేనీకే అని వాళ్ళు అంటారు. అది కాదు, నేను అడిగిన ప్రశ్న మీకు అర్థం కావట్లేదు. సార్, ఇప్పుడు ఇతర దేవుళ్ళని తిట్టేవాడిని ఏం చేద్దాం అని అడిగాను నేను. ఆహా, తిట్టొద్దు కదా సార్ అట్లా తిట్టద్దు కదా. దేవుళ్ళని. మరి అవు బైబిల్లోని యెహోవానే విగ్రహారాధన తప్పు, విగ్రహారాధన చేయకూడదు యెహోవానే చెప్తున్నాడు. విగ్రహారాధన వ్యభిచారంతో సమానం అన్నాడు. ఇప్పుడు నేను విగ్రహారాధన చేసుకుంటా, నేను ఆ, చేసేది వ్యభిచారమా? నా ఆ, ప్రశ్నకి మీరు సూటిగా సమాధానం చెప్పండి. అవు 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 బైబిల్లో సార్. యెహోవా ఏమన్నాడు? విగ్రహారాధన వ్యభిచారం అన్నాడు. ఆ, అంటే ఇప్పుడు నేను వ్యభిచారం చేస్తున్నట్ట? ఏం లేదు. మరి ఇప్పుడు నేను ఎవరిని పూజించుకుంటే యెహోవాకి ఎందుకండి? నేను విగ్రహారాధన చేసుకుంటానో చెయ్యను, అది నా ఇష్టం. అవు నేను అవు. చేసేది వ్యభిచారం అన్నప్పుడు మరి నేను వాడిని కూడా వ్యభిచారుడు అని అనాలి కదా నేను కూడా. ఆ, నేను అయితే అడిగింది మీరు న్యాయమైన ప్రశ్న కాదా? అని వాళ్ళను అడిగిన వాళ్ళను ఏదో ఒకటి రకంగా అజ్జేయాలి కానీ అది ఇక కాదండి. ఇప్పుడు నేను ఆ ప్రశ్నకి మీరు తప్పించుకోకుండా సమాధానం చెబుతున్నారు. నేనేం అడుగుతున్నా? ఆ, విగ్రహారాధన దేవుడు అసహించుకున్నాడు. విగ్రహారాధన వ్యభిచారంతో సమానం. ఆ, ఏమండి, నా విగ్రహం నేను పూజించుకుంటే వ్యభిచారం అయిద్దా అండి అది? కాదు. మరి ఆ బైబిల్ అట్లెందుకు చెప్పాడు మరి యెహోవా? బైబుల్ నేను అంటే చేసేది వ్యభిచారం అంటే ఆ, మరి నిన్నేమనాలి? నేను ఎన్ని బూతులు తిట్టాలి నిన్ను? మరి నేను ఆ, తిట్టిన దాంట్లో తప్పేమన్నా ఉందా? ఆ, నాకు నచ్చింది చేసుకుంటాను. నువ్వెవడయా నువ్వు విగ్రహారాధన చేయకూడదు అనడానికి? అట్లా అన్నారా సార్? అట్లా ఆ ఎవరికి అననీకే మీరు రూల్స్ క్రిస్టియనా, లేదు. హిందువా మీరు? మేము ముస్లిం సార్. ముస్లిమా? ఆ, చూడండి చూడండి, ఖురాన్ లో కూడా ఉంటది ఏమని ఉంటుంది సార్? విగ్రహారాధన చేయకూడదు అని ఉంటుంది. విగ్రహారాధన చేయొద్దని ఉన్నదా ఖురాన్లో కూడా? చేయొద్దు. అయితే విగ్రహారాధన చేయకూడదు అని ఉంటుంది కానీ బైబిల్లో మాత్రం విగ్రహారాధన వ్యభిచారంతో సమానం అని రాసి ఉంటుంది. ఆ, ఖురాన్ లో విగ్రహారాధన చేయకూడదు అంటే సరే చేయకూడదు, ఓకే, అది ఓకే. వ్యభిచారంతో సమానం అనే మాట ఏంటది? ఆ, అట్లా అనొద్దు. అందుకే నేను యేసును గురించి మాట్లాడుతున్నా. ఆ, సార్, సరే అండి, రైట్. మనకు కూడా అంత తెలియదు సార్, ఏదో ఈ చదవండి నెంబర్. సార్, బైబిల్ చదివేసి ఒకసారి మీరు. ఆ, దేవుడు విగ్రహారాధన అసహించుకున్నాడు. ఆ, విగ్రహారాధన వ్యభిచారం. ఎందుకండి వాడికి ఎందుకు? నోరు మూసుకొని కూర్చోక యెహోవా గాడు. ఆ, సార్. సరే అండి, రైట్, అదే ఓకే. గాని ఇట్లా కుల మతాలు పెంచుకుంటూ పోతురు సార్, మరి ఇంతింత ఇంతింత. నన్ను తిడతాం ఎందుకండి? నేను చేసే పని నువ్వు వ్యభిచారం అంటే అది నేను తప్పు కాదా మరి? ఆ, ఆ పుస్తకాన్ని ఫస్ట్ తగలబెడదాం సార్. తగలబెట్టి తప్పు పుస్తకం అని చెబితే అప్పుడు మేము కూడా మానేస్తాం. నేను చేసే పని తప్పుడు పని అని చెప్పడం నీకేం అధికారం ఉంది? నీకెవడు ఇచ్చాడు అధికారం?
ఎవరికి అధికారం ఇవ్వలేదు, ఎవరిని ఆ, కించపరచాలి, మరి ఎవరిని. నేను చేసేది రైట్ తప్పు అది నా ఇష్టం. నేను విగ్రహారాధన చేసుకుంటా చెయ్యను. ఆ, ఆ, చేసుకుంటే నీకే ఇబ్బంది ఏంటి? అవును సార్. అది సరే సార్, ఓకే అండి, రైట్. ఓకే ఓకే సార్.